లూకాసు వార్త 10వ అధ్యాయం 33 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకొచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవానింటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించిన. నంబరింగ్. అతన్ని చూచి 1, అతని మీద జాలిపడి 2, దగ్గరికి పోయి 3, నూనెయు ద్రాక్షరసం పోసి 4, అతని గాయములు కట్టి 5, తన వాహనం మీద ఎక్కించి 6, పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. ఎన్ని 7 విషయాలు వచ్చాయి? 7 వచ్చాయి. ఇక్కడ మీకు పడిపోయినోడు నువ్వే, సమరయుడు దేవుడు అని తెలుసుకుందాం. అంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏం చేశాడో చెప్తున్నాడు ఇక్కడ. నెంబర్ 1, అతన్ని చూచి నేను పడిపోయి ఉన్నాం. ఆదాం పడిపోయాడు. పతనమైన స్థితిలో మనల్ని ఎవరు రక్షించలేదు. ఇది సూత్రం ఇక్కడ. మొట్టమొదట యాజకుడు వెళ్ళాడు, 2 లేవీయుడు వెళ్ళాడు. వీరిద్దరు ఏం చేయలేదు అతన్ని. అనగా పడిపోయిన మానవ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. బాగు చేయలేదు. ఏ ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చలేకపోయాడు. ఆ తర్వాత దేవుడు కర్మకాండాలు అనగా లేవి యాజకత్వాన్ని, లేవీల యొక్క స్థితిని ఇచ్చాడు. లేవీడు కూడా లేపలేకపోయాడు. యాజకుడు కాలేదు, లేవీడు వల్ల కాలేదు. అందుకే ఎవరు వచ్చారు ఇప్పుడు? సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు క్రీస్తు ప్రభువే. అక్కడ చూడండి, చూచి మొట్టమొదట నీ స్థితిని నా చూచి ఆయన అంటే చూచే దేవుడు ఆయన. 2 చూడండి, అక్కడ చూచి, అక్కడ చూడండి చక్కవ రాయబడింది చూచి. అతడు చూడండి, పక్కగా పోయినవారు పక్కగా పోయారు. అంటే దగ్గరికి వచ్చారు కానీ ఎట్టపోయారు? పక్కగా పోయారు. ఇక్కడ చూడండి, అతడు పడి ఉన్న చోటికి వచ్చి ప్రయాణమైపోవచ్చు అన్నాడు. ఎవరు ప్రయాణమైపోయాను? యేసు క్రీస్తు ప్రయాణమై వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి భూమిలోకి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు. అవును, దావీదు అన్నాడు, పడి ఉన్న గోతిలో నుండి లేపాడు ఆయన. దాన్ని జిగటగల దొంగ ఉబి ప్రయాణమై వచ్చాడు. దేవుని ప్రయాణం ఎక్కడికో తెలుసా? పరలోకము నుండి భూమిలోకి. ఎందుకంటే మట్టిలో ఉన్న నిన్ను మహిమలోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పరమును విడిచి భూలోకానికి వచ్చాడు ఆయన. ప్రయాణమై వచ్చాడు. ప్రయాణమై వచ్చిన దేవుడు ఆయన. అందుకే ఆయన ప్రయాణాన్ని ఎవరు అంగీకరించలేదు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావన్నారు యేసుక్రీస్తు ప్రభుని. ఆయన అంటాడు, నేను తండ్రి యొద్ద నుండి. తండ్రిరా? తండ్రి యొద్ద నుండి ఎట్లా వస్తావు? మళ్ళీ అంటాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి అన్నాడు. చాలామందికి అర్థం కాలేదు. తండ్రి యొద్దక ప్రయాణం ఎలా వెళ్తావు? ఆయన ప్రయాణమై వచ్చాడు నీకోసం కదా, నిన్ను రక్షించడం కోసం. అక్కడ చూడండి, పడి ఉన్న చోటికి వచ్చి. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? ఇంకోసారి పెద్దగా. ఇటీవల కాలంలో నాసా న్యూస్ చూస్తున్నారా? అంతులేని గెలాక్సీ. ఎన్ని అద్భుతాలండి. అది తెలుసుకుంటుంటే, చదువుతుంటే, అంతరిక్షం ఆయన చేతి పనిని, అంతులేని అంతరిక్షం. అబ్బా, అసలు ఎన్ని మర్మాలు, ఎన్ని రహస్యాలు తెలుసుకునే కొంది. ఇంకా తెలుసుకోవాలి. నాసా అంటే ప్రపంచంలో అంతరిక్ష పరిశోధన సంస్థ. ఏమందో తెలుసా? ఇప్పటిదాకా అక్కడ సంగతులు 2% తెలిసాయి. ఎంత తెలిసాయి? ఇంకా తెలియంది ఎంత? 98%. ఈ 2% ఎంత ఆనందంగా ఉందో తెలుసుకుంటే. ఎన్ని అద్భుతాలు. ఆయన కోట్ల కొలది ఆకాశ మహాకాశాలను దాటి చిన్న భూమి గ్రహం మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆడున్నావు కాబట్టి. దీన్ని బట్టి నేటి దినాన్ని శాస్త్రవేత్తలు ఇంకా ఎదుగుతున్నారు. ఏదైనా గ్రహం మీద మనిషి ఉన్నాడా? ప్రాణం ఉందా? ఉందంటారా లేదంటారా? నో డౌట్ లేదు. ఎందుకంటే భూమిని నీవు నేను ఆవాసంగా ఉండడానికి వాతావరణం ఇక్కడే ఉంది, మరి ఎక్కడా లేదు.
ఆయన భూమి మీదకి వచ్చాను. చెప్పండి, దేని మీదకి వచ్చాను? ప్రయాణమై వచ్చాను నీకోసం. దేవుడు మానవుడిగా మారి, అవును, ఇక్కడ దేవుడు ఆత్మస్వరూపిగా ఉంటే ఇది కనిపించదు మనకి. అందుకే నీకు కనిపించాలంటే నీలాగా రావాలి ఈ భూమి మీదకి. నీలాగా నాలాగా రావాలంటే దేనిగా మారాలి? మనిషిగా మారాడు. అదే నరావతారం, అదే కదా. 100 కిలోమీటర్లు దాటేస్తే అక్కడ వాతావరణం ఉండదు, ఈ శరీరం పనికిరాదు. అందుకే స్పేస్ సూట్ వేస్తారు. మీరు గమనించారు, ఏం కనిపించదు. 100 కిలోమీటర్లు దాటేస్తే భూమి నుంచి ఇంకక్కడ ఏ వాతావరణం ఉండదు, శూన్యం అనమాట. అక్కడ బ్రతకడానికి స్పేస్ సూట్ వేసుకుంటారు, లేకపోతే చచ్చిపోతారు అక్కడ. మరి దేవుడు అంతులేని ప్రయాణం చేసి వచ్చాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన ప్రయాణమై వచ్చి అక్కడ చూడండి ఏం చేశాడు. నీకోసం నా కోసం అతడు పడి ఉన్న చోటికి వచ్చాను అనే మాట. వచ్చి నిన్ను నన్ను చూచి నీ మీద నా మీద జాలిపడి మన దగ్గరికి వచ్చి నూనెయు ద్రాక్షరసం పోసి గాయములు, నూనె ఆయనే కదా, ఇందాక విన్నాం. ద్రాక్షరసం ఆయన రక్తం కట్టి తన వాహనం మీద ఎక్కించి, ఇక్కడే ఒక మాట చెప్పాలి, ఏం చేశాడు? ఇక్కడ జరిగిన సంగతి, ఆయన ఎక్కిన వాహనాన్ని దిగి ఆ గాయాలతో పడి ఉన్న వాడిని దేని మీద ఎక్కించాడు? తన వాహనం మీద. అయితే నిన్ను నన్ను తన మీద ఎక్కించుకున్నాడు. పాప భారాన్ని తన దేహం మీద మోసుకున్నాడు. ఆయన మీద మోసుకున్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తన మీద సిలువను మోసాడే, మోసింది నిన్ను నన్ను. ఆయన యోహాను భక్తుడు చెప్తున్నాడు, నువ్వేనా ఆయనవి? క్రీస్తు నువ్వేనా అంటే, నేను కాదు, అడుగో నా వెనక వస్తున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుణ్ణి అని అంటున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని నిన్ను నన్ను మోయడానికి వచ్చాడు. పాప భారాన్ని మోయడానికి వచ్చాడు. మోసాడు తెలుసా? మోసుకుంటా నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడంట? పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. చెప్పండి ఎక్కడికి? ఇంకోసారి పెద్దగా. ఏంటి పూట కోళ్ళు అంటే? ఇదివరకు హోటల్స్, ఇప్పుడు మళ్ళీ అయ్యే రోజులు వచ్చినాయి. పూట కోళ్ళవాని ఇల్లు అని. ఇది హోటల్స్ గతంలో ఎలా ఉండే అంటే నేటి రోజుల్లాగా ఉండే. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, మీకు ఒక మెనూ ఇస్తారా? అది మీరు ఏం కావాలో చెప్పాలి వాళ్ళకి. నువ్వు టిక్ చేసి వాళ్ళు లోనకి వెళ్ళి వండుకొని తెచ్చేలోపు నీకు సగం నీరసం వచ్చింది. పూటకూళ్ళ వాణిలు జాగ్రత్త వినండి. పూటకూళ్ళ వాళ్ళు ఇల్లు అంటే ఆ దినాన్ని ఎలా ఉండేయంటే, యాత్రికులు ప్రయాణం వెళ్తూ ఉంటారు దారిలో. ఆ దినాల్లో వాహనాలు లేవు కదా. చాలామంది కలిసి గుంపులుగా ప్రయాణమై వెళ్ళేవాళ్ళు ఒక గుంపుగా వెళ్ళేటప్పుడు ఎక్కడో చోట ఆగుతారు. అక్కడ బోర్డు ఉంటుంది, ఏంటంటే పూటకూళ్ళు, పూటకి వండి పెడతారనమాట. మేము 20 మంది ఉన్నాం, మాకు మధ్యాహ్నం భోజనం కావాలంటే వాళ్ళు 20 మందికి అప్పుడప్పుడు తయారు చేసి వండి పెడతారు. మళ్ళీ రాత్రికి ప్రయాణికులు అక్కడ ఆగి, మేము 50 మంది ఉన్నాం, మాకు భోజనం పెట్టండి అంటే 50 మందికి వండి పెడతారనమాట. అంటే మనుష్యులకి ఎంతమంది వచ్చారో వాళ్ళకి తగిన ఆహారాన్ని అప్పుడప్పుడు వండి, దాన్ని ఏ ఇళ్ళు అంటాం? హోటల్స్ అనమాట. ఆ దినాల్లో అలా ఉండే. అర్థమైందా? ఈ సమరయుడు తన మీద వాహనం మీద ఎక్కించుకొని తెచ్చి పూటకోళ్ళ ఇంటికి అప్పగించి అతన్ని పరామర్శించను. అంటే పూటకోళ్ళ వాని ఇంటికి అప్పగించి పరామర్శించను. దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు తెలుసా? ఆ పూటకూళ్ళు అంటే సంఘంలో మనల్ని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? మనల్ని ఇక్కడ పరామర్శించడమే కాదు, భోజనం పెడుతున్నాడు. ఈ భోజనం ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ అనమాట. నిలవున్న భోజనం కాదు. దేవుడు మాట్లాడతాడు ఇక్కడ, మీరు ఎంతమంది ఉన్నారో, మీకేం కావాలో, ఎంత పెట్టాలో, ఏ ఆహారంతో మిమ్మల్ని పోషించాలో ఎవరిష్టం? అది దేవుని ఇష్టం. మీకు ఫ్రెష్ ఫుడ్ పెడతాడు. అద్భుతం. ఇంకొక మాట అందులో ఉంది, ఏంటంటే ఆయన పరామర్శించను అని ఉంది. 35వ వచనం, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వాని ఇంటికి ఇచ్చే. అంటే ఇక్కడ పూటకోళ్ళ వాని ఇంటికి వంట వండేది ఎవరు? వంట పెట్టేది, వడ్డించేది ఎవరు? దైవ సేవకుడు అనమాట. ఎంతమందికి ఆహారం కావాలో పెట్టేది ఎవరు? దైవ సేవకుడు సిద్ధం చేయాలి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఆ పూటకోళ్ళ వాని ఇంటికి ఆ సమరయుడు, చూడండి సమరయుని ఏమిచ్చాడంటే 2 దేనారాలు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి అతను పరామర్శించుము.
ఇప్పుడు బాధ్యత ఎవరికి అప్పగించాడు? సంఘంలో ఉన్న వాళ్ళని అప్పగించి దేవుడు సేవకుడికి అప్పగించి అంటున్నాడు, హలో సేవకుడా, పూటకూడవాని ఇంటి వాడా, ఇదిగో వీళ్ళందరినీ నీకు అప్పగించా, భారం తీసుకో, వీరిని పరామర్శించు. నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో నీకు ఎంత ఇస్తున్నాను? 2 దేనారాలు ఇస్తున్నాను అని చెప్పి 2 దేనారాలు ఇచ్చి అతన్ని పరామర్శించు. ఈ 2 దేనారాలతో నువ్వేం చెయ్యి? ఈ 2 దేనారాలు 2 పుస్తకాలు, ఒక దేనారం పాత నిబంధన, ఇంకొక దేనారం కొత్త నిబంధన. దీంతో 2 దేనాలు ఖర్చు చేయి. దీన్నే వాడు, దేన్ని వాడద్దు. ఇది ఖర్చు చేసి వారిని పరామర్శించు, వారిని పోషించు అని ఇంకొక మాట అన్నాడు. ఇంకా ఏదైనా ఖర్చు చేస్తే, నువ్వు ఇంకా శ్రమ పడితే, ఇంకా ఎక్కువ ప్రయాసపడితే వీళ్ళని పరామర్శించడానికి నేను మళ్ళీ వస్తా. అప్పుడు నీ అప్పు అంటే రేపు యేసయ్య వచ్చినప్పుడు దేవుని కొరకు బాగా కష్టపడిన దైవ సేవకులకు దేవుడు ఏమిస్తాడు? బహుమానం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరామర్శ పాపి అయిన మానవుని జీవితాలలో క్రీస్తు ప్రభు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. వింటున్నారా? ఆ సమరేడైతే తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, కానీ క్రీస్తు ప్రభు వారు తన దేహం అను వాహనం మీద లోక పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. మన వ్యసనములను భరించాడు, సహించాడు. ఆయన శిక్షించబడ్డాడు మన కోసం. ఇది నన్ను వాక్యం వింటున్నాం. మనం ఏం తెలుసుకుంటున్నాం? ఆయన మన పాప భారాన్ని మోసిన విధానం అద్భుతం కదా. ఆయన మన దగ్గరికి వచ్చి, మనను చూచి, జాలిపడి, గాయాలు కట్టి, నూనె ద్రాక్షరసం పోసి, తన వాహనం మీద ఎక్కించుకొని ఎక్కడ చేర్చాడు? సంఘంలో చేర్చాడు. రేపు వస్తున్నాడు ఆయన. సిద్ధపడుతున్నామా? పోషించబడుతున్నాం. ఆయన కొరకు బ్రతుకుతున్నామా? మరణావస్థలో, దురవస్థలో ఉన్న నన్ను ఆయన బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, ఈ దినాన్ని ఈ స్థితిలో మనల్ని ఉంచాడు. పోషించబడుతున్నాం, మనం భద్రపరచబడుతున్నాం, పరామర్శించబడుతున్నాం. మరి ఆయన కొరకు బ్రతుకుతున్నామా? ఆత్మతో సత్యముతో ఆయన్ని మనం ఆరాధిద్దాం.